హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ నిర్మల. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి, తన సలహాలను ఎంతో మంది పాటిస్తున్న వాళ్ళు. అందుకే మరి మళ్ళీ మీకోసము చాలా సందేహాల పైన, అలాగే మళ్ళీ శని భగవానుడు వక్ర చూపుతో ఉండబోతున్నాడు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారిలో ఏ రాశుల వారికి మరి వక్ర చూపుతో ఉండబోతున్నాడు, అలాగే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వాళ్ళ మీద వక్ర చూపుతో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. మరి తదుపరి రాశి కూడా మనకు కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి మీద ప్రభావం ఎలా చూపించబోతున్నాడు? శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కర్కాటక రాశి వారి మీద బాగానే చూపిస్తుంది. ఎలా అంటే, ఇంతకు ముందు ఎక్కడైనా సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు చేసుకోవాలని ఖాయమయ్యేసి అలాంటి సంబంధాలు దూరం అవటం కానీ, లవ్ మ్యాటర్స్ దూరం అవటం కానీ, ఇలాంటివి అయితే కొంచెం దూరం అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఓర్పుతో ఉండాలి. బార్ షాపుల చుట్టూ తిరగకుండా, ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితం లేదు అని కాకుండా కొంచెం ఓర్పుతో ఉంటే 5 మాసాల తర్వాత మళ్ళీ మీకు అందరూ కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా చెడు దృష్టితో ఉంది కదా అని ఇంకా నేనేం చేయలేను కానీ నిస్సహాయపడకూడదు. ఈ సందర్భంలో, ఈ సమయంలో మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా పొడుస్తూ ఉంటారు. నువ్వు ఈ పని అయిపోయిందిరా, నువ్వు ఇంకేం చేయలేవురా, ఇంకా పొడుస్తూ ఉంటారు. అందుకని అవన్నీ కూడా చెవులో జోరీగా ఉంటాయి. కాబట్టి అవన్నీ వినకుండా వీరికి వీరిగా ఏం చేయాలనుకుంటున్నారో ప్రశాంతంగా చేసుకోవాలి. లేదా ఏదైనా దేవుని జ్ఞానంలో ఉంటే మరీ మంచిది. ఆ శని భగవాన్ యొక్క జపం చేసుకుంటే వీరికి మంచి పరిహారం దొరుకుతుంది. అది 19,000 సార్లు చేయాలి. వీరు చేసుకోకూడదు. బ్రాహ్మణోత్తములు చేస్తారు. ఇంతని వారికి ఇస్తే, వారి చేత చేపిస్తే, 9 మంది బ్రాహ్మణులతో చేయిస్తే మరీ మంచిది. అంత లేదు గురువు గారు, మా వల్ల అంత కాదు, నేను ఇప్పటికే ఇదిలో ఉన్నాను, మరీ ఇది ఎక్కడ పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఈ రోజు డబ్బులు మామూలుగా లేదు కదండి, మాట్లాడితే డబ్బులు, అందుకని అది నా వల్ల కాదు అనుకుంటే కనుక ఏదైనా సరే జపమాలు తీసుకొని వీరికి వీరే ప్రతిరోజు కూడా 119 సార్లు ఓం నమో శని ఈశ్వరాయ నమః, ఓం నమో శని ఈశ్వరాయ నమః, ఇది 119 సార్లు చేతిలో మినుములు కానీ, కందిపప్పు కానీ, లేదంటే గోధుమలు కానీ కొన్ని చేతిలో పెట్టుకొని, లేదంటే క్యాష్యూ నట్ అయినా సరే ఒక 4 చేతిలో పెట్టుకొని ఆ మంత్రాన్ని జపం చేసి, అవి తినకూడదు. అవి ఎక్కడైనా నవగ్రహాల మీద వేయాలి. ఇవాళ చేసింది రేపు మార్నింగ్ నవగ్రహాల మీద వేయాలి. ఇలాగ వాళ్ళు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది తొలగుతుంది. అలానే 5 మాసాలు కూడా బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఉంది. ఎవరైనా వచ్చి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టండి అంటే ఖచ్చితంగా పెట్టకూడదు. నష్టపోయేటువంటి దానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో బుధ మహాదశ, గురు మహాదశ నడిచేవారైతే ఎక్కువగా మోసపోయే తత్వం కనిపిస్తుంది. అందులో రియల్ ఎస్టేట్ చేసేవారైతే మరీ మోసం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఆచి చూసి అడుగు వేస్తే సరిపోతుంది. మరి తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి జరగాల్సినటువంటి అదృష్టం జరిగిపోయింది ఆల్రెడీ. శని భగవానుడు సరిగా స్ట్రైట్ గా ఉన్నప్పుడు వీరికి అదృష్టం జరిగిపోయింది. ఎప్పటి నుంచో కోరినటువంటి కోరికలు ఏమున్నాయో ఖచ్చితంగా తీరిపోయి ఉంటాయి. అది ఇల్లు కావచ్చు, చదువు కావచ్చు, విదేశానం కావచ్చు, పెళ్లి కావచ్చు. ఖచ్చితంగా ఈ వక్ర చూపు రాకముందే వారి తీరిపోయి ఉంటాయి. ఇక వారు ప్రశాంతంగా పనుకోవచ్చు. అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, శని భగవాన్ యొక్క అశుభ దృష్టి సింహరాశి మీద ఉంది. కానీ వారు ఫిక్స్ అయి ఉంటారు, ఇది పని అయిపోవాలి అని ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు. అందుకని వారి మీద పెద్దగా బాధించేది లేదు. ఎక్కువగా అందరూ చెప్తుందంటే శని భగవాన్ అశుభ దృష్టి సింహరాశి వారి మీద ఉంది అని. లేదు, సింహరాశి వారి మీద శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, కానీ అది గురు దృష్టితో తొలగిపోయింది. అలానే రవి భగవానుడు వస్తున్నాడు. ఈ రవి భగవానుడు 5 మాసాలు కూడా ఈ యొక్క సింహరాశికి మంచి చేస్తాడు. కాబట్టి శని భగవానుడు అశుభ దృష్టి అనేది సింహరాశి వారి మీద పెద్దగా లేదు. దాని వలన ఉన్నది ఎలా అంటే, నరదిష్టి నరఘోష అయితే కనిపిస్తుంది. ఆ శని భగవానుడు కొంతమేర అశుభ దృష్టి చూపిస్తున్నాడు కాబట్టి నరదిష్టి నరఘోష బాగా కనిపిస్తుంది. ఎందుకు అంటే సింహరాశి వారు అనుకున్న పని అయిపోతూ ఉండిద్ది, ఏదో ఒక విధంగా అయిపోతుంది. అందుకు నరదిష్టి ఎక్కువ పడతా ఉంది. అంతేగాని శని భగవానికి సంబంధించి అయితే ఏం లేదు. కానీ ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వటం మంచిది. దానివల్ల శని భగవానుడు కొంచెం కూడా లేకుండా చేస్తారు. వీరికి మరొకటి ఏంటంటే, ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అలసట ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్,
ఇలా ఉంటే తప్పితే వేరే పెద్దగా అయితే లేదు. వేరే పెద్దగా అయితే లేదు. శని భగవానుడి అశుభ దృష్టి అయితే ఈ యొక్క సింహరాశి వారి మీద పెద్దగా లేదు కాబట్టి ఉదయించే సూర్యునికి వారికి సమయం కుదిరినప్పుడు లేదంటే నీళ్ళు వారానికి ఆర్జన ఒక్కసారి అయినా సరే ఉమ్. ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వాలి. అదొకటే ఇచ్చేటప్పుడు. రెమెడీ ఇంకా వాళ్ళకి. అది ఇచ్చేటప్పుడు ఎండి మిరపకాయ గింజలు ఒక 7 తీసుకొని ఆర్జన ఇవ్వాలి. ఉమ్. అలానే ప్రతిరోజు కూడా వీరు పరగడుపునే ఒక 2 బ్లాక్ పెప్పర్ సీడ్ మిరియాలు, నల్ల మిరియాలు ఒక 2 నమిలితే సరిపోతుంది. నైట్ పూట పనుకునేటప్పుడు ఇలాచీలు ఒక 2 వారికి పడితే ఉమ్. వారి బాడీకి సెట్ అయితే ఇలాచీలు ఒక 2 తింటే సరిపోతుంది. ఇక వేరే ఏం చేసే రెమెడీ అవసరం లేదు వీరికి. వారు కావాలని ప్రత్యేకంగా చేయించుకోవాలి తప్పితే వేరే రెమెడీ అవసరం లేదు. లేదు. మరి తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళ పైన మరి ఈ శని భగవాను వక్ర చూపు ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారి పైన కన్యా రాశి అంటే కుజుడి అధీనంలో ఉంటుందండి. ఉమ్. కన్యా రాశికి శని భగవానికి ఎప్పుడు కొట్లాటే ఉంటుంది. వారు ఏ రాశిలో ఉన్నా సరే కన్యా రాశి వారి మీదే ఉంటుంది ప్రతి చూపు. ఉమ్. గ్రహాలన్నీ కూడా ఎక్కడ తిరిగినా సరే కన్యా రాశిని ఒక కన్నే చూస్తూ ఉంటాయి అన్నమాట. అలా కూర్చుంటూ ఉంటాయి అంటారా? అయితే కన్యా రాశి వారికి కూడా ఎందుకంటే ఏ గ్రహం ఎడు తిరిగినా ముందు కన్యా రాశి మీదే చూపు ఉంటుంది. ఒకసారి అలా తొంగి చూసి వెళ్ళిపోతుంటారు అనమాట. అది అలానే శని భగవాడి యొక్క అశుభ దృష్టి కూడా కన్యా రాశి మీద ఉంది, మంచిగా ఉంది, గట్టిగా ఉన్నది. కాకపోతే దానివల్ల ఏంటంటే ఇప్పుడు కన్యా రాశి వారు ఏదైనా పని చేస్తూ వారి పెట్టుబడి వ్యాపారం చేస్తారు, ఎక్కువగా మాటలతోనే డబ్బు సంపాదిస్తారు. ఆహా. అలాంటి వారి మీద ఎట్లా ఉంటది, ఇంకా గ్రహం వస్తుంది అలా కొట్టిల్లిపోద్ది చెంప మీద, ఓకే. వచ్చి ముట్టిగా వేసిపోతుంది. వారికి ఏంటంటే ఎలా అయితే వస్తుందో అలానే వారికి పోగొట్టే వాళ్ళు కూడా తోడవుతారు. మంచిగా. ఇప్పుడు బాగా సంపాదించుకునేటువంటి ఒక అబ్బాయి ఉంటారు కన్యా రాశిలో, ఎవరో ఒక అమ్మాయి తోడవుతా ఉంటది, ఉమ్. ఇది వదిలేస్తాడు, ఇక్కడి పడతాడు, కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, ఇక్కడ వ్యాపారం పోతుంది, లాస్ అయిపోతా ఉంటాడు. అంటే శని భగవానుడు అలా చేస్తాడు. అంటే ఇక్కడ కూడా అమ్మాయిలు ఇన్వాల్వ్ చేశారా అని మళ్ళీ? అంటే అబ్బాయి కూడా చెప్తాను, ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, మంచి జాబ్ చేస్తూ ఉంటుంది, ఎవడొకటి తగులుతూ ఉంటాడు అనమాట. నేను పెళ్లి చేసుకుంటానో లేకపోతే ఇంకేదో రకంగానో దగ్గర అవుతారు. దగ్గర అవగానే ఏమైందంటే ఈ అమ్మాయి దృష్టి అంటే ఇటు పోద్ది కానీ ఇటు పక్కకు ఉండదు. అంటే కన్యా రాశి వారు నిగ్రహంగా ఉండాలని ప్రయత్నం చేసినా పక్కన ఉన్నటువంటి గ్రహాలు ఉండనివ్వరు. అందుకని అది ఇప్పుడు ఈ 5 మాసాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. 5 మాసాలు. అది బెదిరింపు ఉండొచ్చు, భయం కావచ్చు, అది లేకపోతే కిడ్నాప్ అయినా చేయొచ్చు వాళ్ళని. అంటే తట్టుకోలేక, ఎదిగే తత్వం తట్టుకోలేక ఓకే. ఇబ్బంది పెట్టాలనే తత్వం అనమాట. లేకపోతే ఎందులోనే ఇరికియొచ్చు. ఆహా. అందుకని వీరు ఎవరి జోలు వెళ్లకుండా ఏకధాటిగా చూస్తూ ఎక్కడైతే పని ఉందో అక్కడే చూడాలి. ఈ 5 మాసాలు కూడా కన్యా రాశి వారు ఒకటే చేయాల్సిన పని. రెమెడీయా గురువు గారు వాళ్ళకి? మెక్కింగ్ అయితే ఇదే రెమెడీ. ఆ. కళ్ళు కనపడుతున్నాయి అంటే శని భగవానుడు ఉన్నాడు, వద్దు వద్దు అనుకోవాలి. ఆ. వాళ్ళు ఏ పని అయితే చేస్తారో దాని మీదే దృష్టి సారించాలి. ఓకే. వారికి ఏదైతే బాధ్యత ఉందో దాని మీదే దృష్టి సారించాలి. ఏవైతే గోల్స్ ఉన్నాయో ప్రతిసారి పేపర్ మీద రాసుకుంటూ ఉండాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తో నాకు ఈ గోల్ ఉంది, గోల్ కాదు, ఏదైతే ఉందో అది రాయాలి. ఓకే. ప్రతిరోజు వాళ్ళు ఇదే చేయాలి. ఎందుకంటే దృష్టి అంతా అక్కడికి వెళ్ళిపోద్ది, పని దాని మీద ఉంటుంది. ఎక్కడ చెరుచూపుకు వెళ్ళకూడదు, ఖచ్చితంగా బలి చేస్తారు. ఉమ్. నలుగురు ఒక దగ్గరికి వెళ్ళినా నలుగురిలో ఒకడు కన్యా రాశివాడు ఉంటే వాడు బలవుతాడు, ఓకే. ఆ. వాడు సేఫ్ అవుతారు. అందుకని కన్యా రాశి వారు అతి జాగ్రత్తగా ఉండాలి, భయపడొద్దు, జాగ్రత్తగా ఉండాలి, అంతే. జాగ్రత్తగా ఉండాలి అంతే. అంత మించి వేరే ఏం అవసరం. తన పని తను చేసుకుంటూ ఉంటే ఇబ్బంది అనేది కలగదు. ఈ 5 మాసాలు కూడా జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు కూడా, ఆపై ఇంకొక 1 వీక్ కూడా ఉంటది. ఎందుకంటే శని భగవానుడు తిరగడానికి కొంచెం సమయం పడుతుంది, చాలా చిన్నగా వెళ్తుంటాడు అన్నమాట ఆయన. ఆ. అందుకని ముఖ్యంగా అయితే నవంబర్ 28, 2025 సంవత్సరం వరకు కూడా ఇలానే ఉండాలి. ఇకపోతే వీరికి పరిహారం చాలా చిన్నగా ఉంటుంది. అది ఏంటంటే లవంగాలు ఉమ్. ఒక 20 గ్రాములు, ఉమ్. అలానే ఇంగువ ఉమ్. ఒక 20 గ్రాములు, ఈ 2 కూడా తీసుకొని పాలల్లో వేసి, ఈ పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని వీరు ఎక్కడైనా కొబ్బరి చెట్టు గాని ఉమ్. లేదా అరటి చెట్టు గాని రావి చెట్టు గాని ఏ చెట్టుని తాకొద్దు, ఆ మొదట్లో వీరు పోసినట్లయితే గురువారంలో చేస్తే సరిపోతుంది. ఈ మొదటిగా ఉన్నాం కాబట్టి జూలై ఆగస్టులో చేసుకుంటే సరిపోతుంది. వారికి ఈ యొక్క పరిహారం అనేది సరిపోతుంది. అలానే వీరికి ఎక్కడైనా సరే ఆలయాల్లో హనుమాన్ మందిరంలో నువ్వులను ఒక 3 కిలోలు దానం ఇస్తే సరిపోతుంది. ఉమ్. వీరికి ఈ పరిహారం చాలు. కన్యా రాశి వారికి ఇంకా మీదట బానే ఉంటుంది ఈ 5 మాసాలు కూడా. 5 మాసాలు కూడా. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.